नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर हूँ। खबर ये है कि आज आवाज़ कमेटी और जमात इस्लामी हिंद की जानिब से आवाज़ कमेटी के दफ्तर में एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। इस मौके पर जमात इस्लामी हिंद के ज़िला क़ायद टी.एस. मुनीर अहमद और आवाज़ कमेटी के सदर और सेक्रेटरी पी. इकबाल हुसैन एस.एम.डी. शरीफ ने मीडिया से बातचीत करते हुए कहा कि हुकूमत को फौरी तौर पर करनूल से विजयवाड़ा जो है ट्रेन चलाई जानी चाहिए, क्योंकि विजयवाड़ा कैपिटल बनने के बाद करनूल से विजयवाड़ा पहुंचने के लिए अवाम को काफ़ी दुश्वारियों का सामना करना पड़ रहा है। उन्होंने कहा कि करनूल सिटी से विजयवाड़ा, अमरावती, गुंटूर और दीगर इलाक़ों के लिए लोग जाते हैं जिन्हें काफ़ी तकलीफ़ हो रही है। इसलिए ट्रेन फौरी तौर पर करनूल से विजयवाड़ा नई ट्रेन चलाने का मुतालबा किया है। इस मौके पर उन्होंने कहा कि तिरुपति, मंत्रालयम और श्रीशैलम को भी जो है बहुत सारी तकलीफ़ें हो रही हैं जहाँ आवाम को जाने के लिए। इस पर भी जो है ख़्याल करना ज़रूरी है और सूरत, मुंबई के लिए भी बिज़नेस पर्पस के लिए ट्रेन चलाई जानी चाहिए। इस तरीके से जो मछलीपट्टनम की ट्रेन कैंसिल की गई उसे दोबारा रिस्टोर करने का मुतालबा किया गया है और डबल ट्रैक वर्क जो महबूब नगर से करनूल को चल रहा है वो जल्द अज जल्द मुकम्मल करने का मुतालबा किया है। इस मौके पर उन्होंने कहा कि पिछले 11 सालों से एनडीए हुकूमत दौर इक़्तिदार में है, लेकिन कुछ ख़ास काम आंध्र प्रदेश के लिए नहीं किया, लिहाजा आंध्र प्रदेश पर खुसूसी तवज्जो देने की ज़रूरत है। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सकें। इस प्रेस कॉन्फ्रेंस में कायदीन सरदार बादशाह, इस्माइल, गौस बादशाह, खलील बादशाह, याकूब बादशाह और दीगर शरीक रहे। అందుకోసం ఇమీడియట్గా ఒక గతంలో కర్నూలు నుంచి మచిలీపట్నం వరకు ట్రైన్ ఉండింది. ఇప్పుడు అది కూడా తీసేసినారు. అందుకోసం మేము విజ్ఞప్తి చేస్తామంటే ప్రతి అటు సైడ్ పోవడానికి చాలా తక్కువ ఉన్నాయి. ఒక్క ట్రైన్ తప్ప నుంచి ఏది లేదు. అందరూ డోను పోవాలి, లేకుంటే నంద్యాల పోవాలి, పోయి అక్కడి నుంచి ఎక్కే పరిస్థితి ఉంది. మహిళలు, అందులో వయోవృద్ధులు వీళ్ళంతా చేయడానికి ఇబ్బంది ఉంది. అందుకోసం మేము ఈ రైల్వే డిపార్ట్మెంట్కు సెంట్రల్ రైల్వే డిమాండ్ చేసేది ఏమంటే దీనికి వెంటనే ఈ పక్క రైలు మార్గం పెట్టి కర్నూలుకు రైలు మార్గం సదుపాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాక ఇప్పుడు ఇక్కడ నుంచి మంత్రాలయం లింక్ చేసి అటు సూరత్కు పోవడానికి అది కూడా వసతి కల్పించాలని చెప్పి సూరత్కు వ్యాపారం చాలా మంది వ్యాపారస్తులు పోతున్నారు. రాయచూరు పోయి అక్కడి నుంచి పోవడం జరుగుతుంది. అందువల్ల సూరత్ కూడా పోవడానికి, సూరత్ తర్వాత నార్త్ సైడ్ పోవడానికి మంత్రాలయం పెట్టి మంత్రాలయం నుంచి మంత్రాలయం వరకు రైలు మార్గం పెట్టి అక్కడి నుంచి ఊరటకు సులభ మార్గం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదేగాక గతంలో ఒక 50 సంవత్సరాల నుంచి వయోవృద్ధులకు పింఛన్ సదుపాయం ఉంది. ఈరోజు వయోవృద్ధులకు పింఛన్ సదుపాయం లేదు. పింఛన్ కాదు, కన్సెషన్ రాయితీలు. స్టేషన్లో టికెట్ మీద 25% రాయితీ ఉండింది, ఇప్పుడు అది కూడా లేదు. అందుకోసము ఇప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించి ఇమీడియట్గా ఈ వయోవృద్ధులకు ఒక 40% రాయితీ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది చాలా నుంచి కేవలం బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి ఇది సదుపాయం లేదు, మొదటి నుంచి ఉండింది. అందుకోసము ఈరోజు చేస్తాము రేపు చెప్తామనే దీంట్లో ఉన్న ఇచ్చేయడం కానీ ఆల్ ఓవర్ ఇండియా మీద ప్రజలు ఎంత బాధపడుతున్నారు, వయోవృద్ధులు పోవడానికి ఎంత బాధపడుతున్నారు అనేది ఆలోచించాలి. ఏదో చిన్న చిన్న సమస్యలు చేసి పెద్దగా ఫోకస్ చేసుకుంటున్నారు. వయోవృద్ధులకు కింది సీటు, గ్రౌండ్ ఫ్లోర్ సీటు ఇస్తున్నాము, పై సీట్ లేకుండా అలాట్మెంట్ చేసినాము. అది చేసినారు కరెక్టే, వృద్ధులకు అది తప్పనిసరిగా చేయాలా. కానీ కన్సెషన్ అనేది ఉండాలి కదా. ఢిల్లీకి పోయేటోళ్ళు ఉంటారు ఇక్కడ నుంచి, తర్వాత మీకు సూరత్, ఇటు కలకత్తా, ఈశాన్య రాష్ట్రాలకు పోవాల్సింది. అదే నార్త్ సైడ్ సూరత్, బాంబే అది చేయాలని ఇమీడియట్గా ఈ
రైలు సదుపాయం కల్పించాలని చెప్పి మేము ఆవాస్ కమిటీగా డిమాండ్ చేస్తున్నాము. అదేకాక ప్రజా సంఘం తరఫున జమాతే ఇస్లాం వారు కూడా వచ్చినారు. వాళ్ళు కూడా సమస్యలు చెప్తారు. మొత్తం మీద ఏమంటే ట్రైన్ సదుపాయం కల్పించాలి. కేవలం ఒక కర్నూలు నుంచి ఒక 5-6 ట్రైన్లన్నా రోజుకు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. షార్ట్ కట్ ఈ ఓరోకల్ నుంచి అయితే పాండం కూడా వరకు కూడా పోయి చేస్తే రైలు మార్గం పెడితే అక్కడ నుంచి లింక్ ఉంటుంది. అందుకోసము ప్రభుత్వం ఈ బడ్జెట్లో స్పందించి కర్నూలు జిల్లా ప్రజలకు అమరావతి రాజధానికి పోవడానికి సులభతరం చేయాలని చెప్పి మేము ఇందుకు డిమాండ్ చేస్తున్నాం. अस्सलाम वालेकुम। हमारे जमात इस्लामी की तरफ से CS मीर अहमद है। जैसा कि हम सभी जानते हैं कि मुल्क की तरक्की इस तरह से होती है, वो ओवरऑल डेवलपमेंट के लिए हमको इम्पॉर्टेंट नज़र आता है कि रेलवे कनेक्टिविटी होना ज़रूरी है। जैसा कि यहाँ हमारे पास रहना जो इंडस्ट्रीज़ थे वो इंडस्ट्रीज से ख़त्म कर दिए गए, लेकिन जहाँ इंडस्ट्रीज़ हैं वहाँ पर रेलवे फैसिलिटीज हो तो लोगों के आवागमन के लिए यानी आने जाने के लिए उनकी सहूलत होती है। बस से ट्रैवल करना बोले तो 1000 रुपये रखना पड़ता है। यहाँ से हैदराबाद जाना पड़ता तो 2000 रुपये रख जाना पड़ता। अगर ट्रेन से जा रहे हैं तो 100 रुपये में 200 रुपये में काम हो जाता है यहाँ जाने का खर्चा। अब इसी तरह से अगर विजयवाड़ा जाना बोले तो तकरीबन 2-3 हज़ार रुपये लग जाते हैं विजयवाड़ा के लिए। यहाँ से जो విభజన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అంటే మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన మొట్టమొదటి రాజధాని మన కర్నూలు కావడం, ఆ కర్నూలుకి ఈరోజు ఎటువంటి రైల్వే సౌకర్యాలు లేకపోవడం చాలా బాధాకర దుర్మార్గం. గతంలో కూడా కర్నూలు సిటీ అని చెప్పని కూడా లేకుండా పరిస్థితి ఉండేది. గతంలో అనేక రకాల ఉద్యమాలు, ప్రజాతంత్ర పోరాటాలు ఆ రకంగా చేయడం ద్వారా ఈ రోజు కర్నూలు సిటీగా మార్చారు. అయితే కర్నూలు సిటీగా మార్చిన తర్వాత ఇక్కడి నుంచి విభజన ఆంధ్రప్రదేశ్ గా మళ్ళీ ఏర్పడి ఆ రకంగా తెలంగాణ డివైడ్ కావడంతో మళ్ళీ మనకు రైళ్ల సౌకర్యాలు లేకుండా ఆ రకంగా కొత్త ఏర్పడింది. కర్నూలు నగరంలో ఉండే సెంటర్ ఇది, జిల్లా హెడ్ క్వార్టర్. జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఏ ట్రైన్లు కూడా రాజధానికి అమరావతి కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ పొల్లాలంటే ఒక్క ట్రైన్ మాత్రమే ఉంది. అది ఆ ట్రైన్ కూడా ఇంకొక మొలుకుంటూ ఆ రకంగా పోవాల్సిన దీనస్థితి ఆ రకంగా ఈ జిల్లా నుంచి అనేక మంది రాష్ట్రపతులు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు, ప్రధానమంత్రులు అయినారు. ఎన్ని పదవులు అలంకరించినా కూడా ఈ జిల్లాకి ఒరిగింది ఏం లేదు. కనీసం రైల్వే సౌకర్యాలను ఏర్పాటు చేస్తారని చెప్పేసి చూస్తే రైల్వే సౌకర్యం కూడా లేదు. కర్నూలు సిటీ ఎక్స్ప్రెస్ రైలు నడపాలని చెప్పేసి కర్నూలు నగర చిరకాని కోరిక. ఆ కోరిక అనేక రకాల ఉద్యమాలు చేసిన తర్వాత వచ్చిన ట్రైన్ కాస్త తెలంగాణ విడిపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు అమరావతి కానీ, విజయవాడ కానీ ఎలాంటి కర్నూలు యూనివర్సిటీ ఎక్స్ప్రెస్ లేదు. ఖచ్చితంగా దీన్ని నడపాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు మచిలీపట్నం ట్రైన్ ఒకటి నడిచేది మనకు. ఆ మచిలీపట్నం ట్రైన్ ఈ రోజు మహబూబ్ నగర్ కి అక్కడ మళ్ళీ రాయచూరుగిరి అక్కడ తిప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాన్నే కనుక మళ్ళీ పునరుద్ధరించి ఆ రకంగా చేస్తే బాగుంటుంది. సిపిఎం పార్టీగా దీనిపైన మొన్న డిసెంబర్ 5వ తేదీపై వాళ్ళు పోయి కలిసి వచ్చారు. అయితే కలిసి వచ్చిన సందర్భంగా ఆశ్చర్యం వ్యక్తం చేసినాడు, ఈ ట్రైన్ బంద్ అయిందా మాకు తెలియదు అంటున్నారు. అంటే అధికారులుగా ఉన్నవాళ్ళు లేదా పాలకులుగా ఉన్నవాళ్ళు ఎక్కడ ఏం జరుగుతుందో ట్రైన్ల గురించి అవగాహన కానీ లేకపోతే వాళ్ళకంత సమాచారం కానీ లేకుండా ఉన్నారా అని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఆ రకంగా ఉంది. కాబట్టి కర్నూలు నగర ప్రజానికానికి అవసరమైనటువంటి ట్రైన్లు ఏదైతే ఉన్నాయో ఆ కర్నూలు నుంచి విజయవాడ కానీ, అమరావతి కానీ, గుంటూరు, అదేవిధంగా ముంబై, సూరత్ ఆ రకంగా నగరాలకు నడపాలి. కర్నూలు నగరంలో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, మంత్రాలయం కానీ, శ్రీశైలం కానీ ఉన్నాయి, ఆధ్యాత్మిక కేంద్రాలు. ఇక్కడికి కూడా రైలు మార్గాలు వేపించి ఆ రకంగా రైల్వే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం రేపు ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ను విడుదల చేస్తారు అన్నారు. కాబట్టి ఈ బడ్జెట్ లో విడుదల చేసే సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మేము కూటమి ప్రభుత్వం ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు నిజంగా ఈ కర్నూలు ప్రజల పైన, ఆంధ్ర ప్రజల పైన ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే గత అనేక 11 సంవత్సరాలుగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి కానీ, కర్నూలుకి కానీ తీవ్రమైన అన్యాయం, ద్రోహము, మొండిచే ఆ రకంగా బడ్జెట్ లో జరుగుతూ ఉంది. కనీసం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకత్వంలో ఉన్న వారు, టీడీపీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన రకంగా ఒత్తిడి తీసుకొని వచ్చి మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు చేసుకురావాలి. అదేవిధంగా రైల్వే ఏర్పాట్ల కోసం ఒత్తిడి చేపించి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆవాస్ కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు షేక్ మొహమ్మద్ షరీఫ్, आवास कमेटी नगर कार्यदर्शी कर्नूल। कर्नूल से विजयवाड़ा को होना, इससे पहले ये विजयवाड़ा को ट्रेन डाले थे लेकिन उसको निकाल दिए फिर दरमियान में, क्यों निकाल दिए नहीं मालूम।
अब यहाँ से जाना बोले तो गुंटूर जाना है, गुंटूर जाके फिर गुंटूर से फिर तब्दील होना वहाँ। अब आप देखते हैं कि लोगों के प्रॉब्लम्स इस तरह से, अब जरा एजेड पर्सन है तो घुटने के प्रॉब्लम्स हैं, लोग वो चढ़ना उतरना उनके लिए बहुत मुश्किल है आता। इसीलिए जहाँ तक हो सके लोगों के गवर्नमेंट क्या है बोल तो सहूलत फराहम करना है। वो ओल्ड एज पेंशन के लोग इसके, हाँ, टिकट की सब्सिडी के लिए भी हमारा डिमांड है कि जहाँ तक हो सके, क्योंकि अब आजकल जो महंगाई है, इस महंगाई की वजह से लोग सफ़र हो रहे हैं, सफ़र करने के लिए अगर उनको कुछ सब्सिडी दी जाए तो ये मुनासिब होगा। और इसी तरह से आप सभी जानते हैं कि मुल्क की तरक्की के लिए ये सब मिल के काम करना पड़ता है। सारे लोग, प्रजा में बल्कि जो है ना लीडर्स भी इसके लिए कोशिश करना है कि इसको किस तरह से आगे बढ़ाया जाए और किस तरह से इसको डेवलप किया जाए। और ये हमारी तरफ से ये ख्वाहिश है कि जहाँ तक हो सके लोगों की सहूलत फराहम करने की हुकूमत कोशिश करे। यही डिमांड है हमारा। अब जमात इस्लामी की जानिब से मैं ख्वाहिश करता हूँ कि मैं TS मेराबत, जमात इस्लामी शहर कर्नूल, लोकल ऑर्गेनाइजर।